అడవుల్లో మావోయిస్టుల సాయుధ సామ్రాజ్యం కూలిపోయినప్పటికీ ఆ మహమ్మారి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. క్షేత్రస్థాయిలో తుపాకులు మూగబోయిన వేళ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులు తమ వ్యూహాన్ని మార్చాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు వ్యవస్థ ఇప్పుడు భారతదేశంపై సమాచార యుద్ధానికి తెరలేపింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్న వామపక్ష సంస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయంగా ఒక అణచివేత రాజ్యంగా, మానవ హక్కుల ఉల్లంఘనదారుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన రెడ్ స్పార్క్, అమెరికాకు చెందిన బ్యాండ్ థాట్ వంటి వేదికలు మావోయిస్టు సిద్ధాంతాలను, హింసను ప్రేరేపించే పత్రాలను డిజిటల్ రూపంలో విస్తరింపజేస్తున్నాయి. ఐసిఎస్, పిడబ్ల్యూవై వంటి నెట్వర్క్లు భారతదేశ రక్షణ చర్యలను జాతి నిర్మూలనగా అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. జర్మనీకి చెందిన డెమో వోల్కడెనెన్, అమెరికా, ఫ్రాన్స్ ల ది రెడ్ హెరాల్డ్ వంటివి భారత ఆర్థిక వృద్ధిని, గిరిజన సంక్షేమ కార్యక్రమాల్ని సామ్రాజ్యవాదంగా చిత్రీకరిస్తున్నాయి. ఐటియుసి, డబ్ల్యూఎఫ్టియు, వియా క్యాంపెసినా వంటి సంస్థలు భారతదేశంలో అంతర్గత కల్లోలాన్ని సృష్టించడానికి, దేశ ప్రతిష్టను దిగజార్చి విదేశీ పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సాయుధ పోరాటం కంటే ప్రమాదకరమైంది మేధో ప్రపంచంలో జరిగే కుట్ర. దీనినే అర్బన్ నక్సలిజం, ఎకడమిక్ టెర్రరిజం అని పిలుస్తారు.